దేవుని వాక్యాన్ని మీరు గమనించండి. ఎదిగినప్పుడు యెహోవా ఆ బిడ్డను ఆశీర్వదించెను అనే మాటను మనం చదువుతున్నాం. కాబట్టి మన బిడ్డలు గడిచిన సంవత్సరంలో ఎలాగున్నారో ఈ సంవత్సరం కూడా అలాగుంటే అది ఆశీర్వాదకరమైన స్థితి అని మనం అనలేం కదండి. ఖచ్చితంగా తల్లిదండ్రులుగా మనం కోరుకోవలసింది మన బిడ్డలు ఆశీర్వదించబడాలి అని. హల్లెలూయా. మార్కు సువార్త 10వ అధ్యాయాన్ని మీరు గమనించినప్పుడు కొంతమంది తల్లిదండ్రులు వారి చంటి బిడ్డలను ఎత్తుకొని యేసయ్య ఎక్కడున్నాడో తెలుసుకొని ఆ ప్రాంతానికి తీసుకొని వచ్చి యేసయ్య చేతిలో ఆ బిడ్డలను పెట్టి, అయ్యా మా బిడ్డల్ని మీరు కొంచెం చెప్పొచ్చు కదండి, ఆశీర్వదించమని కోరుకున్నారు. అయితే అక్కడ రాయబడిన మాట, కొందరు తల్లిదండ్రులు చేయగలిగారండి ఆ పని. ఎవరైతే యేసు ప్రభు దగ్గరకు బిడ్డలను తీసుకొస్తారో ఖచ్చితంగా యేసయ్య ఆశీర్వదించే దేవుడు. హల్లెలూయా. ఖచ్చితంగా దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇప్పుడు మన బిడ్డలు ఎదగాలని కోరుకుంటున్నాం. ఎదిగినప్పుడే వారు ఆశీర్వాదకరంగా కనబడతారు. వారు ఆరోగ్యపరంగా ఎదగాలి, శరీర దారుఢ్యాన్ని బట్టి వారు ఎదగాలి, జ్ఞానపరంగా వారు ఎదగాలని కోరుకుంటున్నాం. అయితే ఇక్కడ కూడా చెప్పిన మాట, వారు ఎదిగినప్పుడే దేవుడు వారిని ఆశీర్వదించాడు అనే లేఖనం చదివాం కదా. ఇప్పుడు వారు ఎదగాలి అనంటే మనం ఏ విధంగా వారిని నడిపించుకోవాలి, ఏ విధంగా వారు ఉంటే దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు అనే లేఖనాన్ని మనం చదివినప్పుడు, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో ఎవరు ఆశీర్వదించబడ్డారు, ఎవరిని దేవుడు ఆశీర్వదించాడు అని లేఖనం చదివితే 144వ కీర్తనలో భక్తుడైన కీర్తనకారుడు మాట్లాడుతూ 12వ చరణం నుండి మనం చదువుకుంటూ వెళ్ళినప్పుడు చివరి వాక్యాన్ని ఒకసారి చదివితే 144వ సంకీర్తన చివరి మాట ఒకసారి చదువుదాం. చూడండి. ఇట్టి స్థితి గలవారు, అందరూ చూడండి ఆ మాట, ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అనే మాట చదువుతున్నాం. ధన్యులు అనే తెలుగు మాటకు ఇంగ్లీష్లో బ్లెస్డ్ అనే మాట ఉంటుంది. ఆశీర్వదించబడిన వారు ఎవరంటే ఇట్టి స్థితి వారు కలిగి ఉండాలి ఖచ్చితంగా. ఏ స్థితి అనేది మనము కొంచెం పైనుండి కొన్ని వచనాలు మనం చూస్తే 12వ వాక్యంలో దావీదు మాట్లాడుతున్నాడు ఏమని, మా కుమారులు తమ యవన కాలమందు ఎదిగిన మొక్కల వలె వారున్నారు, మా కుమార్తెలు నగరుకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు, మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి, మా గొర్రెలు వేల కొలదిగా 10,000 కొలదిగా మా గడ్డి బీళ్లలో పిల్లలు వేయుచు ఉన్నవి, మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి, మా వీధుల్లో చొరబడుట అయినా ఉరుకులెత్తుట అయినా లేదు, వాటిలో శ్రమ గల వారి మొర్ర వినబడుట అయినా లేదు. ఇట్టి స్థితి. ఏ స్థితి అండి? కుమారుల గురించి చెప్పారు, కుమార్తెల గురించి చెప్పారు, వారి ఆస్తి గురించి చెప్పారు, వారు కలిగి ఉన్న పశు సంపద గురించి చెప్పారు, వారు చేస్తున్న డ్యూటీల గురించి చెప్పారు. ఇవన్నీ కూడా ఇలాగ గనక ఉంటే ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులు అని బైబిల్ చెప్తుంది. దేవునికి మహిమ కలుగును గాక. ఇట్టి స్థితి మనకు కూడా కలిగి ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. ఏ స్థితి? కుమారులు ఎదిగిన మొక్కల వలె ఉన్నారట. కుమార్తెల గురించి ఆలోచన చేస్తే వారు కూడా ఎక్కడ పడితే అక్కడ లేరంట. ఎలాగా? నగరు కొరకు చెక్కబడిన మూల కంబముల వలె. అంటే అర్థం ఏంటి అని అంటే, రాజుగారు బయటకు వచ్చేసరికి మా కుమార్తెలు ఖచ్చితంగా రాజ దర్శనాన్ని చూడగలుగుతున్నారనే మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఈ రోజున కూడా ఈ మాటను బట్టి మనం ఆలోచన చేసినప్పుడు, మీకు కలిగిన ఆస్తి ఎక్కువ ఉంటే ఆ స్థితి గొప్పదని ప్రభు చెప్పలేదు. మీకు కలిగిన రాబడి గొప్పదైతే ఆ స్థితి గొప్పదని దేవుడు చెప్పలేదు. మీరు మంచి డ్యూటీల్లో ఉంటే ఆ స్థితి గొప్పదని దేవుడు చెప్పలేదు. మొట్టమొదటిగా మీకు దేవుడిచ్చిన పిల్లలు యేసయ్య కృప ద్వారా ఎదిగిన స్థితిలో రాజనగరులో వారు ఉంటే అక్కడ నుండి ప్రారంభమైంది. అప్పుడు తర్వాత చెప్పాడు ఆస్తి గురించి, తర్వాత చెప్పాడు రాబడి గురించి, తర్వాత చెప్పాడు స్థితి గురించి. అలాగా కలిగిన కుటుంబాలు మాత్రమే ధన్యులుగా ఆశీర్వదించబడిన వారిగా బైబిల్ చెప్తుంది. హల్లెలూయా. లోకంలో ఆశీర్వదించబడిన వారు ఎవరనంటే, వాళ్ళ కారు ఉందండి, వారు చాలా గొప్పోళ్ళని చెప్తారు. వాళ్ళకి మంచి బిల్డింగ్ ఉందండి, చాలా మంచోళ్ళని చెప్పారు. మరి వాళ్ళ కొడుకుల సంగతి, కూతురుల సంగతి ఏంటంట సంగతి? మీరెవరో మాట్లాడలేదు, ఏంటో కథ.
హల్లెలూయా. యేసయ్య ఆశీర్వాదం ఎక్కడ, ఏ విషయంలో ఎదిగితే, ఎక్కడ ఎదిగితే ఆశీర్వాదం అని బైబిల్ చెప్తుందంటే, మొట్టమొదటిగా యేసయ్య కృప ద్వారా మీకిచ్చిన పిల్లలు ఎదుగుతూ ఉన్నవారైతే మీరు ఆశీర్వదించబడిన వారని లేఖనం చెప్తుంది. హల్లెలూయా. కొంతమంది ఆస్తి సంపాదించడానికి ఆతురత పడతారు, మంచి ఉద్యోగాలు చేయడానికి ఆతురత పడతారు, మంచి స్థితి కొరకు, ఈ లోక సంబంధమైన పరపతి కొరకు కష్టపడతారు. కానీ దేవుడు వారికి ఇచ్చిన బిడల విషయంలో సరైన అవగాహన ఉండదు. 85వ కీర్తనలో దేవుని మాట చెప్తుంది, యెహోవా ఉత్తమమైన దానినే మీ చేతులకు ఇస్తాడు. హల్లెలూయా. వారు మీకు ఇచ్చిన ఆడబిడ్డలైనా మగబిడ్డలైనా వారు ఉత్తమమైన వారు. యేసయ్య మంచి పిల్లల్ని ఇచ్చాడు మనకి. ఇట్టి స్థితి గలవారు ధన్యులని బైబిల్ ఎవరి గురించి చెప్పిందో తెలుసా? మొట్టమొదటిగా మీకు ఇచ్చిన కుమారులు, మీకు ఇచ్చిన కుమార్తెలు ఎదిగేవారై ఉండాలి. హల్లెలూయా. కాకపోతే దావీదు ఏమన్నాడంటే, ఎదిగిన మాట్లాడేంటమ్మా, ఎదిగిన. ఇప్పుడు మొక్క ఎదగాలంటే ఎలా సాధ్యమండి? మాట్లాడట్లేదు మీరు ఎవరు? ఒక మొక్క ఎదగాలంటే ఎలాగా? ఎరువెయ్యాలి ఒకటి, నీరు పోయాలి ఇంకొకటి, చెప్పరే. అసలు మొక్క మొట్టమొదటిగా దేవుని వాక్యం చెప్తుంది కీర్తన గ్రంథం 92వ కీర్తన 13వ వాక్యాన్ని మీరు చదవండి. 92వ కీర్తన, యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో. అది అంటే ఒక మొక్క ఆశీర్వాదకరంగా మారాలి అంటే మొట్టమొదట అది నాటబడాలి. అందరు చెప్పండి ఈ మాట, కొంచెం చెప్పండి అమ్మా. నాటబడాలి. అది కూడా ఎక్కడ నాటబడాలి? యెహోవా మందిరములో అనే మాట చెప్పబడింది. చాలామంది కుండీల్లో నాటుతారు మొక్కల్ని. ఆ కుండి ఇక్కడ హల్లెలూయా అంటున్నారు అనుకోండి, ఇక్కడ కూడా హల్లెలూయా అంటది. రేపు అక్కడ తిరణాలు జరుగుతున్నాయి అనుకోండి, అక్కడ కూడా ఇదే కుండి ఉంటుంది. ఏ కుండి? ఇందాక హల్లెలూయా అన్నది చూడు, ఇందాక ఆమేన్ అన్నది చూడు, ఇందాక స్తోత్రం అన్నది చూడు, అదే కుండి తిరణాల్లో కూడా ఉంటుంది. అందుగురించే డైరెక్ట్గా దేవుడు చెప్తున్నాడు, మీ జీవితంలో దేవుడు మీకు ఇచ్చిన పిల్లలు మొట్టమొదటిగా వారు దేవుని మందిరములో నాటబడాలి. ఎంతమంది ఆమేన్ అన్నారండి బాబా? అంటే మీరేమంటారంటే, అయ్యా మేమే వచ్చాం, మా పిల్లలు ఎక్కడ వచ్చారండి? చాలామంది చర్చికి వస్తారు, ఎలా తెలుసండి? ఒరే పెద్దోడా, మేము చర్చికి పోతున్నామో, నువ్వు గేదెలను కాసుకో, గేదెని గట్టయ్యే సమయానికి గడ్డయ్యి, మళ్ళా మూగజీవం మన మీద ఆధారపడి ఉంది కదా అని ఆ గేదెల దగ్గర పిల్లల్ని పెట్టేసి వీళ్ళు మాత్రం ఇక్కడికి వచ్చి హల్లెలూయా అంటారు. ఆడు గేదెలతో తిరిగి 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 6 నెలలు సహవాసం చేస్తే అంటే ఈడు కూడా దూడలా తయారవుతాడు కొన్ని రోజులకి. ఇంకా మందిరానికి రారా అంటే రాను, ఎందుకంటే నేను దూడని. దూడలు ఎందుకు వస్తాయి మందిరానికి? రావు. వీళ్ళు యేసు ప్రభు మందిరంలో ముందు వీళ్ళని నాటబడితే ఆటోమేటిక్గా పిల్లలు కూడా యాప చెట్టు ఇక్కడ నాటబడితే యాప చెట్టుకి చుట్టుపక్కల ఒక 1/2 కిలోమీటర్ లెక్క యాప చెట్టుకి సంబంధించిన విత్తనాలు ఉంటాయి. కొంచెం నీళ్లు పడితే ఖచ్చితంగా అక్కడ యాప చెట్టు మొలకలు కనబడతాయండి. అందుగురించి తల్లిదండ్రులైన వారు గనక దేవుని మందిరంలో మీరు నాటబడితే ఖచ్చితంగా రాబోయే దినాల్లో మీ కడుపులో నుంచి దేవుడిచ్చిన తరతరాల పిల్లలు యెహోవా మందిరములో పచ్చని ఒలీవ మొక్కల వలె వారు వర్ధిల్లుదురుగాక. చాలామందికి మందిరానికి రావడానికి టైం ఉండదు. ఎందుకు అనుకుంటున్నారు? డ్యూటీలు అండి. యాక్చువల్లీ వీఆర్ ఎంప్లాయీస్ సార్. అబ్బా, వీడికి యేసు ప్రభు దగ్గర కూర్చుని ఖాళీ ఉండదు వీడికి. మళ్ళీ ఏమని ప్రార్థన? ఓ రోజు నేను క్రిస్మస్కి మెసేజ్కి వెళ్తే ఒక ఊరిలో ఒక వ్యక్తి ఇంట్లో, అయ్యా మీకు భోజనం మేమే ఏర్పాటు చేసామని తీసుకెళ్ళి భోజనం పెట్టాడు. భోజనం పెట్టిన తర్వాత భోజనం చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, ఏమండే అయ్యగారు, పాస్టర్ గారు, మా ఓడు తాగుడు మానాలని చెప్పండి. మీరు చెప్పాలి. ఈయన అప్పటికే తాగున్నాడు. ఇప్పుడు నేను వెళ్ళి ఏం చెప్పాలట? తాగుడు తాగొద్దని చెప్పాలట. యాప చెట్టుకి సంబంధించిన మొక్కలే వస్తాయి. కాకి పిల్లే పుడుతుంది. ఇట్టి స్థితి కలిగిన వారు ధన్యులంటే మొట్టమొదట దేవుడు నిన్ను ప్రేమించి ఇచ్చిన నీ బిడ్డలు వారు మందిరంలో నాటబడ్డారా లేదా అనవసరం. శ్రీ చైతన్య కాలేజీలో జాయిన్ చేశాం, అవ్వదు.
వారు దేవుని మందిరంలో నాటబడితేనే. అయ్య బాబోయ్, భక్తులు ఎవరు మాట్లాడలేదు ఏంటండి? చెప్పండి గట్టిగా హల్లెలూయా. మా కుమార్తెలు నగరుకై చెక్కబడ్డారు అంటే వారి విషయంలో శ్రద్ధ వహించారు. వాళ్ళు కుమార్తెలను చెక్కడం అంటే ఈ చెక్కడం కాదు, ఈ కాదు చెక్కవలసినవి. చాలామంది ఈ చెక్కుతారు, ఎంత గంట అయినా చెక్కుతారు. ఏది? ఈ దరిద్రపైన సోకు, ఈ దరిద్రం చేసే వాళ్ళు అందరూ పరలోకం ఎట్టబోతారండి. పరలోకానికి అవసరమయ్యేటట్లుగా యేసు ప్రభు అడుగు పెట్టినప్పుడు అంతఃపురములో నుండి ఆయనకు నచ్చే విధంగా మీ కుమార్తెలు చెక్కబడాలి. పిల్ల ఇలా నువ్వు వెనకాలకు వేసుకోవటం కాదు, ఎదరకు వేసుకో. దేవుడు వెనక్కెట్టాడు కదా, అది వెనక్కెట్టరండి. తీరా అప్పుడు తీ. అయ్య బాబాయ్, ఏది ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు దేవుడు. ఆమె చెప్పరే. అందుగురించి కొంచెం ఈరోజు కూడా కుమార్తె కదండి మనకి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బలి కలిసి వచ్చింది కదా, హల్లెలూయా. మన కుమార్తెలు నగరుకై చెక్కబడిన అంటే రాజుగారు దర్బార్లో అడుగు పెట్టేటప్పటికి నీ కుమార్తె కనబడాలి అక్కడ. ఆమె చెప్పట్లేదు మీరు. ఎక్కడుందమ్మా పెళ్లి కూతురు, ఇంకా రావట్లేదు స్టేజ్ మీద కంటే బ్యూటీ పార్లర్కి వెళ్ళిందంట. ఈ కాదు మనం నేర్పవలసింది, ఇది కాదు మనం చెక్కవలసింది, ఇది కాదు మనం చేయవలసింది. మీ జీవితంలో ఎప్పుడు కూడా మీ స్థితి ఆశీర్వదించబడిన స్థితి అంటే ఎప్పుడో తెలుసా? కోట్లు సంపాదించి మా ఓడి పేరు రాసేసానండి అని అంటే అదంతా ఒక్క నిమిషంలో అరుపుతాడు వాడు. నిమిషం చాలాడికి. నాకు తెలిసిన ఒక బిడ్డ అండి, ఆన్లైన్ గేమ్ ఆడి 3 లక్షలు పోగొట్టాడు. ఎన్ని లక్షలు? 3 అండి. ఇంటికాడ కేవలం ఇలా కూర్చుని ఇదే పని. 3 లక్షల స్వాహ. ఎంత కష్టపడి సంపాదించాడు అనుకుంటారండి? ఈడు తిండు, ఆదివారం కూడా చర్చికి రాకోకుండా కష్టపడి సంపాదించిన సంపాదన అంతా ఒక్క క్షణంలో యేసు రక్తమే చెయ్యం. హల్లెలూయా. చెప్పండి గట్టిగా హల్లెలూయా. అందుగురించి మొట్టమొదటిగా మీ బిడ్డలు యెహోవా మందిరంలో నాటబడితే, ఇందాక దైవజనులు చెప్తూ వచ్చారు సమూయేలు గురించి ఎప్పుడు దేవుడు వర్ధిల్లాడని రాశాడో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 21వ వాక్యాన్ని మనం గమనించినప్పుడు, దర్శించగా గర్భవతి అయి ఓకే కనెను. అయితే ఈ మాట మీరు అండర్లైన్ చేయండి, పెద్దోడైన సమూయేలు కాదు. ఎవరంటండి? బాలుడైన సమూయేలు యెహోవా సన్నిధిని ఉండి, అది సంగతి. హల్లెలూయా. కొంచెం గట్టిగా చెప్పండి హల్లెలూయా. యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుతున్నాడు. ఈ రోజున మన బిడ్డలు ఆశీర్వదించబడాలంటే మీకు వాక్యం కొరత ఏం కాదండి, దైవజనుల కుటుంబాల్లో వాక్యం కొరత ఏమి కాదండి. అయినా పరిశుద్ధాత్ముడు ఎందుకో మరొకసారి గుర్తు చేస్తున్నాడు, ఖచ్చితంగా మీ బిడ్డలు యెహోవా మందిరములో ఉంటే ఎవ్వరికి వినబడని స్వరం సమూయేలు వినడం ప్రారంభించాడు. హల్లెలూయా. సమూయేలుకు వినబడుతుంది దేవుని స్వరం. అక్కడున్న పాస్టర్ గారికే అర్థం కాల, కానీ బిడ్డలు దేవుని స్వరం వినేంత కృప పొందాలి అని అంటే మనం చేయవలసింది ఎక్కడ పెట్టాలండి? గేదెల దగ్గర కాదు, టీవీ దగ్గర కాదు, సినిమాల్లో కాదు, సెల్ ఫోన్ దగ్గర కాదు, యేసయ్య మందిరములో మన బిడ్డలుందరుగాక. మందిరంలో నాటబడాలి. చాలామంది కుండి, వారికి ఇష్టమైనట్టు ఒక కుండి చెక్కుకుంటారు. ఎలాగా? అందమైన కుండి. ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ పెడితే ఇక్కడ ఉంటుంది, మళ్ళీ అక్కడ పెట్టిన అక్కడ ఉంటుంది. నాటబడినదైతేనే దేవుని వాక్యం చెప్తుంది, నాటబడినదైతేనే. జెర్మియా 12వ అధ్యాయం, ఇర్మియా ప్రవచన గ్రంథం 12వ అధ్యాయం 2వ వాక్యంలో మీరు ఆలోచన చేసినప్పుడు దేవుని వాక్యం ఏం చెప్తుంది? నీవే వారిని నాటుచూ ఉన్నావు, వారు ఇప్పుడు నాటబడ్డారు కాబట్టి వేరు లోనికి వెళ్తుంది. ఇప్పుడు ఖచ్చితంగా వారు ఎదిగి ఫలభరితంగా మార్చబడబోతున్నారు. గట్టిగా చెప్పకూడదు, ప్రభునామాన్ని మహింపరుద్దాం. హల్లెలూయా. వారు ఎదిగి ఫలించేది ఎప్పుడో తెలుసా? నాటబడితే సరిపోదు, వారి వేరు ఏమవ్వాలండి? వారి వేరు లోనికి 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 వెళ్ళాలి. చాలామందికి ఎక్కడి వరకు అంటే, ఇప్పుడు చూడండి వాట్సాప్లో కూడా ఇప్పుడు కొత్త ఫీచర్ వచ్చింది కదండి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని, ఏఐ. మీరు ఏది అడిగినా చెప్తుంది సమాధానం. ఈ విషయంలో ఎదుగుతున్నారు, భోజనం విషయంలో ఎదుగుతున్నారు,
డ్రెస్సింగ్ స్టైల్లో ఎదుగుతున్నారు, హెయిర్ స్టైల్స్లో ఎదుగుతున్నారు. కానీ నాటబడిన దేవుని మందిరంలో, దేవుని ధర్మశాస్త్రం అనే భూమిలోనికి వేరు ఎంతవరకు వెళ్ళింది? ఎంతవరకు ఆ వేర్లు యేసయ్యలో ఉన్న మర్మాలు, యేసయ్య వాక్యములో రాసిన దేవుని వాక్య ప్రత్యక్షతలు మన బిడ్డలు అనుభవించగలుగుతున్నారు. ఎన్ని సంవత్సరాలైనా ఏం చదువుతున్నావురా అని అంటే, యెహోవా నా కాపరి. మీరు ఎవరు చెప్పట్లేదు ఏంటంటే, మీకు అదే కాపరైనా? యెహోవా ఎవరు కాపరి? ఎన్ని సంవత్సరాలైనా ఇది ఒకటే. ఇంకొకటి, తాగుబోతోడైనా కానీ, ఆడు మొత్తం లోక సంబంధంగా దరిద్రమైన బతుకుతున్నా కానీ అక్కడికి వెళ్ళి నీ లోగిట నీ భార్య, అబ్బా ఫలించు ద్రాక్ష వల్లే, ఇంకా మామూలుగా ఉండదు. ఇంకా తర్వాత నీ పిల్లలు ఎక్కడ? ఇక్కడ, అక్కడే భోజనపు బల్ల దగ్గరే ఉంటున్నారు అంతే. ప్రభు బల్ల దగ్గరికి వస్తున్నారా? రారు. భోజనపు బల్ల వాక్యం చెప్తుంది. హల్లెలూయా. భోజనపు బల్ల దగ్గర నువ్వేంటి? నువ్వు తినిపించకపోయినా తినేతాడు. తిండా పిల్లని అలా వదిలిపెట్టేయండి, మట్టి పెచ్చులు తీసుకుని అయినా ఏదోలాగా ఆడు పొట్ట నింపేసుకుంటాడు. వాక్యం మాత్రం నువ్వే నింపాలి, వాక్యం నువ్వే నేర్పాలి. బాలుడు నడవవలసిన త్రోవను కొంచెం చెప్పొచ్చు కదమ్మా, నేర్పాలంటే నీకు వచ్చి ఉండాలి ముందు. నీకే ఎన్ని సంవత్సరాలైనా నీ రాంకపోకలు ఎందు యెహోవా, ఎన్ని సంవత్సరాలైనా అదే వాక్యం, యెహోవా నా కాపరి, ఇంక అదే వాక్యం. అందుగురించే నీ వేరు, నీ రూట్ అనేది యేసయ్య వాక్యం అనే నీరెక్కడ దొరుకుతుందో అక్కడికి వెళ్ళాలి. యేసయ్య వాక్యము దొరుకుతున్న నీటి కాలవల దగ్గరికి వెళ్ళాలి. అందుగురించి రెండో మాట నేను చెప్పాలనుకుని దేవుని చేత ఈరోజు మీ ముందుకు తీసుకొస్తున్న మాట, మొదటి కీర్తన 3వ వాక్యములో మీరు గమనించినప్పుడు, ఏ కాలవల యోరను? నీటి కాలువల యోరను నాటబడినదై ఆకు వాడక, ఇది మీరు అండర్లైన్ చేయండి, తన కాలమందు ఫలమిచ్చే చెట్టు వలె ఉండును. ఈ మాట మీరు అండర్లైన్ చేయండి. అతడు చేసేదంతా, చదువే కానీ, జ్ఞానమే కానీ, ఉద్యోగమే కానీ, వ్యాపారమే కానీ, పరిస్థితి ఏదైనా చేసేదంతా సఫలం చేయగలుగుతారు. హల్లెలూయా. వాక్యం అనే నీటి పక్కన గనక నీ వేరు లేదా, ఎండిపోతావు ఒక రోజున. వాక్యం లేనోడు ఎవడు పరలోకానికి పోడు. వాక్యము లోతుల్లోనికి, వాక్యం ఏం చెప్తుంది, పరిశుద్ధాత్మను పొందకుండా, దేవుని వాక్యపు లోతుల్లోనికి వెళ్ళకోకుండా ఎన్ని సంవత్సరాలైనా యెహోవా ఈ గృహానికి అధిపతిని రాసుకుంటా ఉంటాడు, లోన మందు బాటలు ఉంటాయి. మన ఈ మధ్యలో నేను చర్చికి వెళ్తున్నప్పుడు బండి మీద యేసు వంటి దేవుడు లేడు, ఆయన సజీవుడు అని రాసి ఆ బండి బ్రాంతి షాప్ ఎదుర్కోకుండా ఇట్టాడు. యేసు సజీవుడు అనే మాట బాగుంది, ఆయన లాంటి వాడు ఎవడో లేడు అనే మాట కూడా బాగుంది, కానీ ఆ బండి ఎక్కడ ఉంది? అందుగురించే నువ్వు బ్రాంతి షాప్ కాడ నాటు పాడకూడదు, కిల్లి కొట్టి కాడ నాటు పాడకూడదు, సినిమాలు సీరియల్ ఎట్టుకుని నోరాగిలించి ఏ పిల్ల అన్న పెట్టుకుని తినో. నోట్లో ఈగలు పోతున్నాయా? ఏమవుతున్నాయి లేకోకుండా, ఆడ మగ తేడా లేకోకుండా, చిన్న పెద్ద తేడా లేకోకుండా, అక్కడ అర్ధనగ్నంగా ఎగిరి గంతులేస్తున్న దరిద్రమైన నీచమైన ఈ లోకంలో ఏది చూడకూడదో, ఏది వినకూడదో, ఏది మాట్లాడుకోకూడదో, రహస్యమైన పరిస్థితుల్లో జరిగేవన్నీ సినిమాలుగా తీసి అన్నీ పెడతా ఉంటే సొల్లుగార్చుకుంటా తిరుగుతూ చూస్తున్న వాళ్ళు ఎక్కువ ఎంతమంది? ఎవరనంటే క్రైస్తవులే. ఏది జయప్రదం అవ్వాలన్నా క్రైస్తవులే ఉండాలి. ఆమెం చెప్పట్లేదేంటి? అది భక్త మహాశయులు జయప్రదం చేయవలసింది అది కాదు. ముందు ఈ స్థితి గలవారు ధన్యులు, యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు అని చెప్పిన మాటలో అసలు స్థితి అంటూ ప్రారంభమవుతే ముందు నీ కుటుంబం, దేవుడు నీకు ఇచ్చిన పిల్లలు, దేవుడు నీకు ఇచ్చిన స్వాస్యమైన పిల్లలు, వాళ్ళ కుమార్తెలే కానివ్వండి, కుమారులే కానివ్వండి, మొట్టమొదటిగా వారు ఎదుగుతున్నారా? హోంవర్క్ చేయకపోతే, స్కూల్కి వెళ్ళకపోతే దూన్న బాదినట్టు బాదుతారు, కానీ సండే స్కూల్కి వెళ్ళకపోతే నాయన పడుకున్నావా? పడుకో, మేము వెళ్ళొచ్చేస్తాంలే. ఒకరోజు ఈ మధ్యలో ఒకడికి బాగోట్లేదని నా దగ్గరికి పెట్టారు అని తీసుకొచ్చి, అది ఈ మధ్యలో బయటికి వెళ్ళకోకుండా ఫోన్ తోటి ఉంటున్నాడని వాళ్ళ అమ్మ నా దగ్గరికి తీసుకొచ్చి పెట్టింది. పెడితే అప్పుడు నేను వెళ్ళి మీటింగ్కి తీసుకెళ్తున్నానండి. ఆదివారం మరలా మా చర్చి నుంచి తీసుకెళ్ళిపోయారని నా మీద నేరం వేస్తారని నేను ఆదివారం అని తీసుకెళ్ళకోకుండా, బాబు నువ్వు వెళ్ళరా,
నేను మా చర్చికి వెళ్ళిపోతాను, నువ్వు మీ చర్చికి వెళ్ళిన ఆయన, నువ్వు బాగుంటేనే నాకు కావాలని నేను ఆ నిధులు పెట్టి ఫోన్ కూడా చేయలే. ఆ రోజు సాయంకాలం అసలు వాక్యం ఏం చెప్పారు, ఆడు అసలు విన్నాడా లేదా అని ఫోన్ చేసి తెలుసుకుందామని ఫోన్ చేస్తే, ఎవరినైనా ఎక్కడున్నావురా అనంటే, ఇంట్లోనే ఉన్నానయ్యా. ఈరోజు చర్చికి వెళ్ళావంటే, చర్చికి కూడా వెళ్ళలేదనియా. ఎందుకు వెళ్ళలేదు అంటే ముసురు పట్టిందంట, వీడు పొద్దుట లెగలేదంట. వాళ్ళ అమ్మ మాత్రం అబ్బా పెద్ద ముసుగేసుకుని పెద్ద బైబిల్ ఎట్టుకుని ఎక్కడికి వెళ్ళిపోయింది. ఈయన ఏం చేసింది, పిల్లలు బాగుపడాలంటే ముందు రిగ్గా కొట్టు లేపాలి పొద్దుటేని. మనకు అలాగే ఉండదండి, పడుకోరా ఆదివారం కూడా చదువుకోకుండా పడుకోరా. పిల్లలు ఆశీర్వదించబడకపోవడానికి రీజన్ ఎవరో తెలుసండి, తల్లిదండ్రులే. తప్పిపోయిన కుమారుడి కథ మనం చదువుతాం కానీ తప్పిపోయిన తండ్రుల కథ ఎక్కడ చదవం, ఎందుకంటే అది మర్మం. అది చెప్తే ఎవరు వినరు కదా. కుమారుడు తప్పిపోయాడంటే బాగుంది, నువ్వు తప్పిపోలా, తండ్రిగా నువ్వు తప్పిపోలేదా? యేసు ప్రభు దగ్గరికి నడిపించవలసిన నీవు, నేర్పవలసిన నీవు, దేవుని మందిరానికి తీసుకొని రావలసిన నీవు ఎక్కడెక్కడో వారికి ఇష్టమైన కుండి తొలిపించి అక్కడ పెడతనావు తీసుకెళ్ళి దేవుని మందిరంలో వారి నాటబడిలా చూస్తున్నారా దేవుని సమాజం ఈ రోజున? ఆలోచించి అడుగులు వేయాలి. మొట్టమొదటిగా దేవుని మందిరంలో నాటబడాలి. 2, నీటి కాలువల ఓరన నాటబడాలి. ఆమె చెప్పండి గట్టిగా, కొంచెం గట్టిగా చెప్పండి. వాక్యములో నాటబడాలి మన పిల్లలు. భయంకరమైన దుర్బోధలు వచ్చి విశ్వాసం నుండి తొలగించి స్వస్థత లేవనేవాడు ఒకడు, అది లేదు ఇది లేదని ఒకడు, అసలు బైబిల్ ఏం చెప్తుందో తెలియదు కదా. అందుగురించే మీరు చంటి పిల్లలైతే ఎఫెసీ పత్రిక చెప్తున్న మాట ఒకసారి చదువుదామా? ఎఫెసీ పత్రికలో మనందరికి బాగా సుపరిచితమైన మాట, 4వ అధ్యాయం 14వ వాక్యం నుండి ఒకసారి చదువుదాం. అందువలన మనమిక మీదట పసిపిల్లలమై ఉండి మనుష్యుల మాయోపాయముల చేత వంచనతోనూ తప్పు మార్గమునకు లాగు కుయుక్తితోనూ గాలికి కొట్టుకొని పోవునట్లు కల్పించబడిన ప్రతి ఉపదేశమునకు ఇటు అటు కొట్టుకొని పోవచ్చు అలల చేత ఎగరగొట్టబడిన వారేమైనట్లుండక ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండుటకు మనం అన్ని విషయములలో ఎదగాలి. వాక్యములు ఎదగలేదనుకోండి, కల్పించబడిన ప్రతి ఉపదేశానికి నువ్వు కొట్టుకుని వెళ్ళిపోవడమే. అందు గురించి గాలి చేత రేపబడు పొట్టు, నాటబడిన చెట్టు కాదు, పొట్టు. ఇంతవరకు విశ్వాసముతో నడిచి ఇంతవరకు జీవితాన్ని కాపాడుకుంటూ వచ్చి వాక్యములో గనక మీ బిడ్డలు ఎదగకపోతే, వాక్యపు ఉపదేశములో బిడ్డలు ఎదగకపోతే, దేవుని వాక్యం ఏం చెప్తుందో నీకు అర్థం కాకపోతే, ఎవడో పట్టుకొచ్చిన మనుషులు కల్పించిన కల్పనా కథలు పట్టుకొచ్చి ఇదే చేయండి అని అంటే, నేను ఒక చర్చికి వెళ్తే మా నియమాలు ఇంతేనండి, మీ నియమం ఏంటిరా నాయన? దేవుని వాక్యం ఏం చెప్తుంది? మీ నియమము మా నియమము కాదు చేయవలసింది, ఎవరో పాస్టర్ గారు చెప్పింది కాదు చేయవలసింది. క్రైస్తవ సమాజం గుర్తుపెట్టుకోవలసింది వాక్యం ఏం చెప్తుందో అది మనం చేయాలి. ఫిలిప్పు అనే ఒక దైవజనునికి ఎంతమంది పిల్లలండి? 4 కుమార్తెలు అయితే గట్టిగా చెప్పరు చాలా మంది. కొడుకు పుట్టాడండి. అయ్యో కొడుకు ఏం చేస్తాడు రా బాబు నిన్ను. కూతురు ఒక రోజున అన్నయ్య దేవుని కృప వల్ల దేవుడు మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాడు అన్నయ్య, డెలివరీకి వెళ్తున్నాం ప్రార్థన చేయండి అని నా చేత ప్రార్థన చేయించుకుని ఒక హాస్పిటల్కి వెళ్ళారు. ఆ హాస్పిటల్కి వెళ్తే 8 రోజులకి ఫోన్ రాలా. 8 రోజులకి డెలివరీ అవ్వకుండా ఉంటుందండి? ఉంటుందా? ఫోన్ రాలా. నేను మళ్ళీ ఎవరికో ఫోన్ చేసి ఏంటి ఆడు ఇంకా ఫోన్ చేయలేదు, అసలు ఏం జరిగిందో ఏంటి అంటే, ఆడపిల్ల పుట్టిందన్నయ్య. ఆడపిల్ల పుడితే ఇంక ఫోన్ చేయరా పాస్టర్ గారికి? ఎంత ఘోరం అండి. కొడుకు పుడితేనేమో అంత పట్టుకొస్తాడా, కూతురు పట్టురాదా? చాలామందికి ఈ వ్యత్యాసం పోదండి. ఎందుకు నేను చెప్పాలనుకున్న మాట ఏంటి అని అంటే, ఈ రోజున దేవుడు నీకు ఎవరినిచ్చిన వారు ఉత్తమమైన పిల్లలే. వారు దేవుని ద్వారా నువ్వు పొందుకున్న పిల్లలు. ఇప్పుడు నీవు వారిని ఏం చేయాలి? వాక్యపు లోతుల్లోనికి నడిపించుకోవాలి. కల్పించబడిన ఉపదేశం ఎల్లా నువ్వు నమ్మకూడదు. యేసు ప్రభు నీకు ఏదైతే ఉపదేశించాడో, ఏదైతే నీ కొరకు నిర్ణయించాడో ఆ నీటి కాలువల యోరన గనక నువ్వు నాటబడితే, యెషయా గ్రంథం 44వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీరు చదివినప్పుడు, యెషయా ప్రవచన గ్రంథం 44వ అధ్యాయం 4వ వాక్యాన్ని మీరు చదవండి ఒకసారి. నీటి కాలువల యొద్ద నాటబడిన నిరవంజి చెట్లు ఎక్కడ ఎదుగుతున్నాయండి? గడ్డిలో ఎదుగుతూ ఉన్నట్లుగా. ఎట్టినారంటే వారు ఎదుగుతారు.
నిరవంజి చెట్లు అనంటే నిలబడి ఉంటాయి, నిదానంగా పైకి ఎదుగుతాయి నిరవంజి చెట్లు. కానీ గడ్డి అలాగే ఎదుగుద్దండి. గడ్డి అలాగే ఎదుగుద్ది, వాళ్ళ అమ్మ అలాగే ఎదుగుద్ది, వాళ్ళ అమ్మమ్మ కూడా అలాగే ఎదుగుద్ది. గడ్డి అండి అది. గడ్డి చూడండి, ఎప్పుడు ఈ స్థలం కొన్నామా, ఆ స్థలం కొన్నామా, ఇది పాకిందంటేనే కిందే పాకుద్ది, ఇలాగే పాకుద్ది. ఎక్కడ మీరు ఎన్ని సంవత్సరాల నుంచి అయినా గడ్డి ఫ్యామిలీని ఆలోచన చేయండి, కోట్లు ఈ భూ సంబంధమైన వాటిల్లోనే ఎదుగుతుంటాయి. కానీ యేసు ప్రభు బిడ్డలు నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లుగా ఎదగాలి. ఆమేన్ చెప్పండి. అంటే పరలోక సంబంధమైన ఆశ, పరలోక సంబంధమైన తపన, పరలోకానికి కూర్చిన అవగాహనతో మన బిడ్డలు ఎదిగితే రాబోయే దినాల్లో ఒక ఫిలిప్పికి దేవుడిచ్చిన 4 పిల్లలు ఉన్నట్టండి ప్రవచిస్తున్నారట. ఇది నచ్చదు చాలామందికి. 4 పిల్లలకి ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చిందంట. అబ్బా ఏం పిల్లలండి బాబు, ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చింది, కొన్ని రోజులకి ఎవరో చేసుకుని పోరిపోయిందట. ఇప్పుడు బాగుందా? వాళ్ళు ఇష్టపడ్డారా ఎగురు, మరి చేయకపోతే ఎలాగండి? వాళ్ళిద్దరూ ఎంతో కాలం నుంచి కలిసి వర్క్ చేశారంట. ఈ సోదుకవులు మానాలి. నీ బిడ్డలు ఒకవేళ నువ్వు దేవుని ఎరిగిన బిడ్డవైతే గడ్డిలాగా కాదు, ఈ భూ సంబంధమైన వాటి గురించే కాదు, పరలోక సంబంధమైన వాటి వైపు మన బిడ్డలు నిరవంజి చెట్లు ఎదిగినట్లు ఎదగాలి. గట్టిగా చప్పలకూడదు, ప్రభుని మహిమ పరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాగ ఎవరైతే దేవుని మందిరంలో దేవుని వాక్యంలో ఎదుగుతూ ఉంటారో, సమూయేలు గురించి రాయబడిన మాట ఏంటో తెలుసా? సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 26వ వాక్యం. బాలుడగు సమూయేలు, అది మా ఒడికి 23 కీర్తన వచ్చింది చాలండి కాదు, ఇంకా ఎదుగుచు. ఇప్పుడు చెప్పండి, యెహోవా దయ అందును మనుష్యుల దయ అందును వర్ధిల్లుతూ ఉన్నాడు. హల్లెలూయా. ముందు జాబ్ మనుషుల దయ మీదకి పడాలని కాదు మనము ఆశపడుతూ మనము సాగవలసింది. ఎప్పుడండి? ఇంకానూ ఎదిగిన తరువాత. ఆమేన్ చెప్పండి అందరు గట్టిగా. దేవుని సన్నిధిలో ఎదుగుతూ ఉన్నప్పుడు, దేవుని వాక్యంలో ఇంకా ఎదుగుతున్నప్పుడు మనుష్యుల దయ ఆటోమేటిక్గా వస్తుంది మన పిల్లల మీద, మీ కుటుంబాల మీద. మనుష్యుల దయ అంటే వారికి కావలసిన ఆహారం, వారికి కావలసిన ఉద్యోగం, వారికి కావలసిన ఐశ్వర్యం, వారికి కావలసిన సంపదలు మనుష్యుల దయ ఉంటేనే వస్తాయి. నిజం, నేను కాదనట్లా. కానీ ఇంకానూ ఎదుగుతున్నప్పుడే అది జరుగుద్ది. అర్థమవుతుందండి? కాబట్టి మన బిడ్డలు దేవుని మందిరంలో నాటబడిపోవాలి. 2, దేవుని మందిరంలో నాటబడిని మనము ఏం చేయాలి? వాక్యమనే నీటి దగ్గరకు వేరు లోతుగా వెళ్ళాలి. హల్లెలూయా. తెలియని ఉపదేశం అంటూ ఉండకూడదు. మన పిల్లలండి ఎంత తెలివైన వాళ్ళనంటే, మీరు చూడండి 10th క్లాస్ పుస్తకాలు ఎంతెంత లావు ఉంటాయా, సంవత్సరం పూర్తయినప్పటికి మొత్తం చదివేస్తారు వాళ్ళు. ఎంతెంత లావు పుస్తకాలు మొత్తం చదివేస్తారు. 66 పుస్తకాలు మా పిల్లలు కంప్లీట్ చేశారు అన్న వాళ్ళు చెయ్యొత్తండి అని నేను అన్నాను. ఎందుకంటే మళ్ళీ నేను సిగ్గుపట్టం ఎందుకు? ఎంసెట్ మెడికల్ చదువుకున్నావా, గైడ్ కొనుక్కున్నావా, ఎంతెంత లావు ఉన్న పుస్తకాలు చదివేస్తారు సంవత్సరానికి. బైబిల్ ఇప్పుడు కంప్లీట్ చేశారా మీ పిల్లలు? దమ్మున్న వాళ్ళు చెప్పండి. మనకి ఏముండవండి. కాకపోతే పాస్టర్ గారు మా పిల్లలు ఆశీర్వదించబడాలని. ఎలాగా? గడ్లాగా గడ్డి ఎండిపోవును, పువ్వు రాలిపోద్ది. ఒక రోజున నీతి సూర్యుడు వస్తాడు, గడ్డి సంపాదించుకున్న వాళ్ళందరూ ఎండిపోతారు. ఆమేన్ చెప్పండి మీరు గట్టిగా. గడ్డి కోసమే ప్రోకులు పడిన వాళ్ళందరూ ఎండిపోతారు. నిరవంజి చెట్ల వలె యేసయ్య ప్రత్యక్షత కొరకు నిలబడిన వారు పెండ్లి కుమార్తె సంఘంగా యేసుతో పాటు కలకాలం ఉండబోతున్నాం. గట్టిగా కొడో చప్పట్ల, గట్టిగా హల్లెలూయా. యేసయ్య రాకడ కొరకు మనం సిద్ధపడాలి. ఇక్కడ కూర్చుని గడ్డి సంపాదించుకుంటామంటే నువ్వు రావాలి యేసయ్యా అంటే కుదరదు. యేసు ప్రభు బిడ్డ, నిజంగా శ్రేష్టమైన బిడ్డను ప్రభు ఇచ్చాడు. చాలా సంతోషం. ఈ కుటుంబానికి వాక్యం ఏమి కొదువేం కాదు, దైవజనుల గురించి నాకు తెలుసు. కాకపోతే ఈ కూడికను బట్టి ఆ బిడ్డ ఆశీర్వదించబడుతుంది ఖచ్చితంగా. నేను చెప్తున్నాను, ఖచ్చితంగా బిడ్డ బ్లెస్డ్ అంతే. హల్లెలూయా. ఈరోజు ఎంతమందికి వాక్యం వినిపించడానికి ఆ బిడ్డ కారణమైతే మరి ఆ బిడ్డ ఆశీర్వాదం కాదండి. ఇప్పుడు సమూయేలు గురించి చెప్పుకుంటున్న ప్రతి చోట హన్నా గౌరవించబడుతున్నట్టే కదా. సమూయేలు ఎక్కడ న్యాయాధిపతిగా కూర్చున్నా, ప్రధాన యాజకుడిగా కూర్చున్నా, ఎక్కడికి వెళ్ళినా వెనకాల ఎవరు?
అంతే కదండి. ఈ రోజును కూడా ఇంత ఖర్చుకి, ఇంత ప్రతిఫలానికి, ఇంత మందిని ఇక్కడికి తీసుకుని వచ్చిన ఈ కుటుంబం ద్వారా నేను చెప్తున్నాను, సియోనులో నుండి ఈ రోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డను ఆశీర్వదించునుగాక, అనేకులకు దీవెనకరంగా నా ప్రభు మార్చునుగాక. హల్లెలూయా. ఆ బాలుడు ఎదుగుతూ ఉన్నప్పుడు యెహోవా అతనిని, చెప్పట్లేదండి మీరు ఎవరు మర్చిపోయినట్టున్నారు, మూలవాక్యం మర్చిపోయినట్టున్నారు మొత్తానికి. ఆ బాలుడు ఎదుగుతున్నప్పుడు దేవుడు ఆ బిడ్డను. ఈ రోజున మన బిడ్డలు ఎలా ఎదుగుతున్నారు? గడ్డిలాగా ఎదుగుతున్నారా? నిర్వంజి చెట్ల వల్ల ఎదుగుతున్నారా? అసలు నాటబడ్డారా? నాటబడుకోకుండా చూడండి, కొన్ని ఇక్కడ కాదని అక్కడ, అక్కడ కాదని ఇక్కడ, ఇక్కడ కాదని ఇక్కడ పాతండి. ఒక్క దిక్కు నుంచరు దీన్ని, ఇక్కడ 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 పీక్ అక్కడ, ఇక్కడ పీక్ అక్కడ, మొత్తం గ్రౌండ్ అంతా తిరుగుతూనే ఉందనుకోండి, ఎప్పుడు ఫలిస్తుంది? ఎప్పుడు పుష్పాలు వస్తాయి? ఎప్పుడు అనేక మంది ఆకలి తీరుతుంది? ఈ రోజున మీ బిడ్డల విషయంలో ఇట్టి స్థితి గలవారు ధన్యులని వాక్యం ఎప్పుడు చెప్పింది తెలుసా? మొట్టమొదటిగా మన బిడ్డలు ఎదుగుతూనే ఉండాలి. హల్లెలూయా. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీ హృదయాల్లో ఈరోజు యేసయ్య మన కొరకు పంపిన ఈ సందేశాన్ని మీ మనస్ఫూర్తిగా మీరు అంగీకరిస్తే, ఆ స్థితి యెహోవా తమకు దేవుడుగా కలిగిన జనులుగా నా యేసయ్య మిమ్మల్ని అందరినీ దీవించునుగాక. ఒక్క నిమిషం ఎక్కడున్న వాళ్ళు అక్కడ తల వంచండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు ఎదుగుతున్నారా? సరిపోద్దండి, చాలా ఎదిగామని అనుకుంటున్నారా? ఇంకనూ ఎదుగుతున్నప్పుడు సమూయేలును దేవుడు దాను మొదలుకొని బెర్షెబా వరకు ఆశీర్వాదకరంగా మార్చేశాడట. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా బిడ్డలారా, ఈరోజు ఈ కుమార్తె పుట్టినరోజును బట్టి దేవుడు మన ముందు నిలబడి చెప్తున్న మాట, మీరు ఎదుగుతున్నప్పుడే దేవుని వలన ఆశీర్వదించబడతారు. ఇక చాలు, ఈ భక్తి చాలు, ఇంతవరకు చాలని మీరు అనుకోవద్దు. మీ ప్రార్థన, మీ యొక్క వ్యక్తిగతమైన వాక్య ధ్యానం, అన్ని విషయాల్లో కూడా ఎస్, మీరు బ్లెస్ అవ్వాలి, మీరు దీవించబడాలి. యేసయ్య దగ్గరికి వచ్చిన మనం ఆశీర్వదించబడుకోకుండా ఉంటే కుదరదండి. ఈ లోక సంబంధమైనవి ఉన్నా లేకపోయినా పరలోక సంబంధమైన దర్శనములతో పెండ్లి కుమారుడని యేసయ్య అతి తొందరలోనే రాజుల రాజుగా, ప్రభువుల ప్రభువుగా మన కొరకు వచ్చి ఆకాశములోనికి వచ్చేస్తున్న శుభకరమైన గడియలలో పరమ తండ్రి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. అల్పుడు నిష్ప్రయోజకుడను, నువ్వు చెప్పమన్న ప్రతి మాట చెప్పాను ప్రభువా. ఎంతమంది అయితే వారి కుటుంబాల్లో నీ మందిరంలో నాటబడి వాక్యపు లోతుల్లోనికి వారు వేరు పారి మనుష్యుల దయ కొరకు వారు ఎదురు చూస్తున్న ప్రతి విషయంలో మీరే సమృద్ధినిచ్చి నడిపించమని, అతి తొందరలో నేను రాబోతున్నావు గనుక పెండ్లి కుమారుడిగా ఒక్కొక్కరిని సిద్ధపరిచి నిన్ను దేవునిగా అంగీకరించిన మంచి సహృదయాలు ఒక్కొక్కరికి అనుగ్రహించి నడిపించమని యేసు పరిశుద్ధ పుణ్య నామమున ప్రార్థించినవన్నీ ఇప్పటికి పొంది ఉన్నాము పరమ తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. సమయం ఇచ్చిన దైవజనులు.